అను అటుగా వెళ్తూ ఉంటే సంపత్ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి అను 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 అనే విధంగా అంటూ పిలుస్తూ ఉంటాడు. అను కంగారు పడిపోతూ ఉంటుంది. సంపత్, ఏం మాట్లాడుతున్నావు? ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? ఎవరైనా వింటే నేనే అను అన్న సంగతి తెలుస్తుంది కదా. "ఆ, అవునను, కానీ నీతో ఒక విషయం చెప్పడానికే వచ్చాను." ఏంటి సంపత్ అది? అంటే అను, నువ్వు ముందు స్వీట్స్ తీసుకో, స్వీట్స్ తీసుకున్నాక చెప్తాను. చెప్పు సంపత్, ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. ఏం లేదనో, మన రాజనందిని శారీస్ అమాంతం పెరిగిపోయాయి. ఈ క్రెడిట్ అంతా నీదే కదా సంపత్. ముందు నువ్వు ఆ అను అను అన్న పదాన్ని మానేసాయి అని ఈ విధంగా అంటూ ఉండగా అంతలో ఆర్య అటుగా వెళ్తూ ఉంటే అను అను అని పిలుచుకుంటూ సంపత్ వస్తూ ఉంటాడు కదా. ఆ పిలుపును ఆర్య వింటాడు. ఇక వెంటనే వాళ్ళ మాటలన్నీ కూడా కాన్వర్సేషన్ని చూస్తూ ఉండిపోతాడు ఆర్య. ఇక అను సంపత్తో ఇలా అంటూ ఉంటుంది, నువ్వు ఈ విషయం ఎవరికీ చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఇక్కడ మీనాక్షి అయ్యర్ గారిని తెలుసు కాబట్టి, సరేనా అని అంటూ ఉంటే, సరే అను. రాజనందిని టెక్స్టైల్స్లో ఉన్న శారీస్ అన్నీ నన్ను తగలపెట్టమని చెప్తే మీనాక్షి గారు నాకు భయమేసింది. కానీ మీరు తెలివిగా టెంపుల్లో పంచమని చెప్పారు. అసలు ఎందుకలా చేశారు అన్నది అప్పుడు అర్థం కాలేదు మీనాక్షి అయ్యర్ గారు. ఇప్పుడు అర్థమైంది, ప్రమోషన్ పర్పస్గా యూజ్ అవుతుందని. అందుకే శారీస్ అన్నీ ఆ మంతం పెరిగిపోయాయి. ఎంత తెలివి, నిజంగా అద్భుతం. సరే సరే, మనం ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం, ఇక్కడ మాత్రం వద్దు సరేనా. ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు అని అనగానే సరే అని విధంగా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక అను మాత్రం అమ్మయ్య ఎవ్వరు చూడలేదు అని విధంగా అనుకుంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది. ఓ, నువ్వేనా మిస్సెస్ అనురాధ ఆర్యవర్ధన్ అని విధంగా అంటూ వెంటనే మీనాక్షి అయ్యర్ గారు అని విధంగా ఆర్య పిలవగానే ఆ పిలుపు విన్న మీనాక్షి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది. ఏంటి మీనాక్షి అయ్యర్ గారు అలా పెడుతున్నారేంటి, వెళ్తున్నారేంటి? వంగ వంగ అది అనే విధంగా అంటూ తడబడిపోతూ ఉంటే, ఏంటి మీనాక్షి అయ్యర్ గారు, మీ వల్లేనట కదా రాజనందిని శారీస్ అమాంతం పెరిగిపోయాయంట. అందుకే చాలా సంతోషంగా ఉంది. నైస్ టు మీట్ యూ. ఓ, నైస్ నైస్ టు మీట్ యూ అనే విధంగా అను అంటూ ఉంటుంది. మీనాక్షి అయ్యర్ గారు, మీరు మిస్సా మిస్సెసా? ఇది మిస్ మిస్. ఓ, అవునా. పెళ్ళి కాకపోతే మీతో చనువుగా మాట్లాడొచ్చు కదా. అదే పెళ్ళైతే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఏంటి అప్పుడియా అని అను అంటూ ఉంటే, అదే మీనాక్షి అయ్యర్ గారు, దగ్గరగా ఉండి డిస్కషన్ చేసుకోవచ్చు కదా అని అంటున్నాను, అంతే. సరే, నాకు చాలా వర్క్లు ఉన్నాయి, నేను పోయి వస్తాను. ఏంటి మీనాక్షి అయ్యర్ గారు, మీతో మాట్లాడాలని వచ్చాను, నేను తర్వాత మాట్లాడతాను అని అంటూ వెంటనే అక్కడి నుండి అను వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం అక్కి స్కూల్ యూనిఫామ్ని చూస్తూ బాధపడిపోతూ ఉంటే అదే సమయానికి ఆర్య వస్తాడు. అప్పుడు వెంటనే ఏమైందమ్మా అక్కి? నాన్న, అది చూడు నాన్న, ఏమైపోయిందో, చిరిగిపోయింది. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకంత డల్గా ఉన్నావు? సరే, ఐస్ క్రీమ్ తిందామా? వద్దు నాన్న. ఏమైంది మరి? మమ్మీ ఇంకా రాలేదు. మమ్మీ ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అవుతుంది కదా నాన్న. సరే, నువ్వే చెప్పు, ఇది చినిగింది, ఏం వేసుకుంటాను రేపు? నేను ఉన్నాను కదమ్మా, నేను స్టిచ్ చేస్తాను. నేను చిన్నప్పుడు ఇలాగే చేసేవాడిని. ఓ, అవునా నాన్న, అయితే త్వరగా స్టిచ్ చేయండి నాన్న. అప్పుడు వెంటనే ఆర్య స్టిచ్ చేస్తూ ఉంటాడు. అదే సమయానికి అను వస్తుంది. ఆర్య అలా స్టిచ్ చేయడాన్ని అను చూసి బాధపడిపోతూ అలానే ప్రేమగా చూస్తూ ఉండిపోతుంది. అంతలో ఇదిగో అమ్మా చూడు, రెడీ అయిపోయింది. హాయ్ నాన్న, ఎంతో అందంగా ఉంది, అసలు స్టిచ్ చేసినట్టే తెలియట్లేదు, చాలా బాగుంది. ఏంటండి, మీ కూతురికి స్టిచ్ చేపిస్తున్నారా? నాన్న ఎంత చక్కగా వేశారంటే నువ్వు కూడా అంత బాగా స్టిచ్ చేయవమ్మా. ఓ, అవునా. మా నాన్న చాలా గ్రేట్, ఎందుకంటే ఇంట్లో పని చేస్తారు, అమ్మకి హెల్ప్ చేస్తారు. ఇదిగో చూడు, నాన్న స్టిచ్ కూడా చేశారు. ఇన్ని చేస్తున్నాడు నాన్న. అసలు నాన్న నీకు దొరకడం యు ఆర్ లక్కీ మమ్మీ. మరి నేను దొరకడం
నో కామెంట్స్ అని విధంగా అనగానే వెంటనే కోపంగా చూస్తూ ఉంటుంది. అమ్మ అక్కి, నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు, మీ మమ్మీని నేను కూల్ చేస్తాను, సరేనా? ఓకే డాడీ అని విధంగా అంటూ అక్కి వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, అను నువ్వు ఎంతో అందంగా ఏంటి అందంగా ఉన్నాను, కొంటెగా ఉన్నానని చెప్తారా ఏంటి? అది కాదను, ఇలా చిరాకుగా ఉంటే నువ్వు అందంగా ఉండవు అని చెప్తున్నాను. సార్ ఏంటను? అవునను, నీకు తమిళ్ వచ్చా? ఏంటి సార్ అట్లా మాట్లాడుతున్నారు? నాకు తమిళ. అవునను, మీనాక్షి అయ్యర్ అని మీరాకి సెక్రటరీగా జాయిన్ అయింది. అవునా సార్? తను ఎంత అందంగా ఉందో, చెన్నై పాపలాగా ముద్దుగొమ్మలాగా ఉంది. అచ్చం నీలాగే అనుకో, పెద్ద కళ్ళు వేసుకొని అచ్చం నీలానే ఉంది. కానీ నీకంటే తను చాలా అందంగా ఉంది. ఏంటి సార్, ఒక భార్య ముందు ఇంకొక భార్యని పొగిడితే ఏ భార్యకు కూడా ఇష్టం ఉండదని మీకు తెలీదా? అది కాదనో, చాలా అందంగా ఉంది. నీకు తమిళ్ వస్తే తనతో మాట్లాడదామని. నాకేమో రాదు కదా, తనతో ఎలా మాట్లాడాలో అర్థం కావట్లేదు, అలా అని. సర్లే, ఏం అవసరం లేదు, తన దారి తనది, మీ దారి మీది, సరేనా అనే విధంగా అంటూ వెంటనే అను అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు ఆర్య గురించే ఆలోచిస్తూ ఉంటుంది శారదాదేవి. అమ్మ, నేను ముఖ్యమా, ఆ ఆర్యవర్ధన్ ముఖ్యమా? చెప్పమ్మా. నిస్సందేహంగా ఆర్యవర్ధనే ముఖ్యమని అంటాను. ఎందుకమ్మా అలా అంటున్నావు? మరోవైపు మీరా వచ్చి చాలా ఎంతో ఎక్సైటింగ్గా ఫీల్ అవుతూ, అజయ్ అజయ్ నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అనే విధంగా అంటూ ఉంటే, కెనడా ప్రాజెక్ట్ ఓకే అయింది కదా మీరా? నీకెలా తెలుసు? ఇందాకే మెయిల్ వచ్చింది. సాధించడం కోసం నేనేదైనా చేస్తాను. అమ్మా ఇప్పుడు చెప్పమ్మా, నేను గ్రేటా, ఆ ఆర్యవర్ధన్ గ్రేటా? చెప్పమ్మా. చెప్పాను కదా నాన్న, అజయ్ వర్ధన్ నిస్సందేహంగా ఆర్యవర్ధనే గ్రేట్ అని అంటాను. ఏంటమ్మా నువ్వు అంటుంది? తను గ్రేటా? అవును, ఇంటిని వదిలి ఆస్తినంతా కూడా నీ చేతిలో పెట్టి వెళ్ళినప్పుడు ఆర్యవర్ధన్ మొహంలో చిరునవ్వునే చూశాను. ఒక్క రూపాయి కూడా చేతిలో లేకపోయినా భార్యని పిల్లల్ని కట్టుబట్టలతో సహా ఒంటరిగా ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోయారు. ఆ మొహంలో ఎలాంటి భయం బాధ కనిపించలేదు. చూసావా నాన్న, ఎవరు ఇలా చేస్తారు? ఒక్క అమ్మ మాట కోసం ఆస్తినే వదిలేసి నీ చేతిలో పెట్టాడు. అందుకే ఆర్యవర్ధనే గ్రేట్ అంటాను. ఏంటమ్మా నువ్వు అంటుంది? కెనడా ప్రాజెక్ట్ ఓకే అయింది కదా, ఓకే అయినా కూడా అది ఆర్యవర్ధన్ పరువు మీదే, స్థాయి మీదే ఆధారపడి ఈ కెనడా ప్రాజెక్ట్ని ఓకే చేశారని నేనంటాను. ఏంటమ్మా నువ్వు మాట్లాడుతుంది అని అంటూ కోపంగా డైనింగ్ టేబుల్ని తన్నగానే ప్లేట్ క్రింద పడిపోతుంది. అజయ్ వర్ధన్, ఏం చేస్తున్నావురా? అవునమ్మా, నువ్వు ఆర్యవర్ధన్ అని అంటుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నీ ప్రేమ నాకు మాత్రమే సొంతం కావాలి, నేనే గ్రేట్ అని నీ నోటి నుండి రావాలి. మరెవరు కూడా అలా మాట్లాడడానికి వీల్లేదు. ఎందుకంటే నేను నీ కన్న కొడుకును కాబట్టి. ఆ పెంచిన కొడుకుపై నువ్వు మమకారం చూపిస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నానమ్మా, తట్టుకోలేకపోతున్నాను. అది కాదు నాన్న, ఏంటమ్మా నువ్వు అని విధంగా అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే శారదాదేవి అలానే షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇక మరోవైపు ఆకి అలానే నిలబడి చూస్తుంది. అంతలో ఆర్యవర్ధన్ వచ్చి, ఏమైందమ్మా, ఏం ఆలోచిస్తున్నా? ఏం లేదు నాన్న, అమ్మ ఇంకా రావట్లేదు. మమ్మీ నా జడలు వేయాలి కదా, మమ్మీ ఆఫీస్కి వెళ్ళాలి కదమ్మా, టిఫిన్ చేసింది, లంచ్ బాక్స్ పెడుతుంది, ఇంకా చాలా పనులున్నాయి కాబట్టి నేను వేస్తాను, సరేనా? ఓకే నాన్న అనే విధంగా అంటూ వెంటనే ఆర్య అలా అక్కికి జడ వేస్తూ ఉంటాడు. ఇక అలా ఆర్య జడ వేస్తూ ఉంటే, ఎలా ఉందమ్మా చూసుకో అనే విధంగా అంటూ మిర్రర్ ఇవ్వగానే వెంటనే అక్కి చూస్తూ ఉంటుంది. హాయ్ నాన్న, ఎంత బాగా వేశాను నాన్న, చాలా బాగుంది. మమ్మీ కంటే మీరే బాగేశారు, ఎందుకంటే మమ్మీ ఎప్పుడు మొట్టకాయలు వస్తూ వేస్తూ ఉంటుంది. అసలు మీరు వేసినట్టే అర్థం కాలేదు, చాలా అందంగా వేశారు, నేను ఎంతో బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాను. అంతలో అను ఆ మాటలన్నీ విని, ఏంటి అక్కి? ఏం లేదు మమ్మీ, మొదటిసారి డాడీ చేశారు కదా, అందుకే అలా మెచ్చుకుంటున్నాను. సర్లే, నువ్వు బాగా మాట్లాడుతున్నావు, చూస్తున్నాను అంతా.